చేసుకున్నట్టు మీరు రైట్ చేసినట్టు రైట్ మేము లక్ష్మణ్ గారు చెయ్యమండి. లక్ష్మణ్ గారు ఇప్పుడు ఈరోజు ఇవాళ దళితులకు పెద్ద ఎస్ పీట ఎస్ వేసింది కేసీఆర్ గారండి. రైత గారు ఒక నిమిషం ఎక్కడ దళితుల్ని సుజాత గారు ముఖ్యమంత్రిని చేశా? రజిత గారు ఒక నిమిషం దళితుల్ని ముఖ్యమంత్రిని చేసిండా మీ కేసీఆర్ రైట్ గారు? రైట్ మీరిద్దరు ఒకసారి 12 లక్షలు ఇస్తామని చెప్పి ఏం చేసిండండి? కలెక్టర్ కూడా దళిత రైట్ బంధు రైట్ ఇస్తానన్నాడు. సుజాత గారు అండ్ ఎంతమందికి సుజాత గారు అండ్ రజిత గారు ఒక నిమిషం దళిత బంధు? రైట్ మీరిద్దరు ఒక నిమిషం ఆగాలి ఒక నిమిషం రజిత గారు 1 మినిట్ ప్లీజ్ లక్ష్మణ్ గారు ఇక్కడ అంటే ఒకటి చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్నట్టు, లేకపోతే ఏదైతే న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని అంటే ఇప్పుడు ఏదైతే మనం ఇప్పుడు లూప్ హోల్స్ అనుకుంటున్నామో వాటిని ఫిల్ చేయడానికి ఎక్కడో ఒక చోట చట్టం నుంచి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. ఆ అవకాశాలని చూసుకుంటూనే ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాలు, ఎందుకంటే ఇద్దరిని తప్పబడతాను. ఎందుకంటే ఒకరేమో తెలంగాణ భవన్ నుంచి పెట్టారు, ఇంకొకరేమో గాంధీ భవన్ నుంచి ప్రెస్ మీట్లు పెట్టి ఇవి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ లేదంటే పర్సనల్ స్టేట్మెంట్స్ లాగా కాకుండా పార్టీ స్టాండ్స్ లాగానే దాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు ఒక అవకాశం అయితే క్రియేట్ చేశారు. కనీసం దాంట్లో అయినా జాగ్రత్త తీసుకోవాల్సిందంటారా? ఇక్కడ ఇప్పుడు చెప్పాలి అనుకున్నప్పుడు మరి గాంధీ భవన్ లో చెప్పినా బయట చెప్పినా ఒకటే కదా, తేడా ఏముంటుంది పెద్ద. ఇప్పుడు పార్టీ అధిష్టానం చెప్పకుండానే ఏం చేయరు కదా, చెప్పే జరుగుతాయి. అవి కూడా ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా అలా చెప్పాడు అంటే మరి కేటీఆర్ కో కేసీఆర్ కో ఎవరికి చెప్పాలన్నా వాళ్ళకి చెప్పేసి ఉంటాడని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకు అడిగానంటే అన్నమాట, తెలంగాణ భవన్లో కూర్చొని చర్యలు తీసుకోవాలి సార్. ఎందుకంటే తెలంగాణ భవన్లో కూర్చొని పాడి కౌశిక్ రెడ్డికి ఈ ప్రెస్ మీట్ పెట్టంగానే వెంటనే వచ్చేది 2014లో మీరు ఏం చేశారు, 2018లో మీరు ఏం చేశారని ఒక ప్రశ్న వస్తుంది. లేదు ఇవాళ ఇక్కడ ఈ గాంధీ భవన్లో కూర్చొని చెప్పంగానే ఓవైపు ఈ చట్టాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఈ చట్టాన్ని సమర్థవంతంగా నడిపేయండి అని ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఆయన అక్కడ మాట్లాడుతున్నారు, ఇక్కడేమో దానికి కాంట్రడిక్టరీగా ఇక్కడ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. ఆయన మాట్లాడితే గతంలో మీరు ఏం చేశారన్న ప్రశ్న ఇంకొకసారి వస్తుంది. లక్ష్మణ్ గారు, ఇప్పుడు ఫిరాయింపుల చట్టం అన్నది ఎప్పటి నుంచో ఉంది, అంటే కాంగ్రెస్ హయాంలోనే వచ్చింది. అందులో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. బీజేపీ చాలా స్ట్రాంగ్ గా 10 సంవత్సరాలకి బీజేపీ పనిచేసి కూడా ఆ యొక్క లూప్ హోల్స్ వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు, కానీ వాళ్ళు చట్టంలో మార్పు తీసుకురాలేదు. ఒకరి తప్పు కాదు, అన్ని రాజకీయ పార్టీలు అదే పని చేస్తున్నాయి. ఇప్పుడు కోర్టు ఇంటర్వ్యూ అయింది, హైకోర్టు సరే స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది, 30 days లోపల చర్యలు తీసుకోమన్నారు. ఏం తీసుకుంటారో వేచి చూడాలి కదా. ఎందుకు కౌశిక్ రెడ్డి గారి తొందర? ఆ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఏ నిర్ణయం వస్తుందో వచ్చిన తర్వాత దాని మీద మరి అప్పీలు సుప్రీంకోర్టు కూడా పోవచ్చు. ఒకవేళ మీకు అనుకూలమైన తీసుకుంటే మిగతా శాసనసభ్యులు కూడా వర్తిస్తుంది, అందరికీ వర్తిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళ భయము వీళ్ళ ధైర్యం అదే. మాట్లాడాల్సిన సమయం అయితే కాదు ఇది. ఏమన్నంటే వాళ్ళ భయము వీళ్ళ ధైర్యం కూడా అదే. ఏంటంటే మాట్లాడాడు కదా అని మనం వీళ్ళు కూడా చెప్పు చూపించి మాట్లాడాల్సిన అవసరం వీళ్ళకి కూడా లేదు. కానీ లక్ష్మణ్ గారు యాక్చువల్లీ సమస్య అంటే వీళ్ళ ధైర్యము వాళ్ళ భయం అది. ఏంటంటే ఒకటి ఇప్పుడు హైకోర్టులో సింగిల్ బెంచ్ ఇప్పుడు ఈ డెసిషన్ ఇస్తే వెంటనే కడియం శ్రీహరి బయటకు వచ్చి ఏం చెప్పారంటే అది సింగిల్ బెంచ్ డెసిషను, సుప్రీంకోర్టులో 2 రకాల ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము డివిజన్ బెంచ్కి వెళ్తాము, సో అక్కడ మాకు న్యాయం జరుగుతుందని చెప్పి కడియం శ్రీహరి అంటారు. వీళ్ళేమో చూసారా హైకోర్టుకి వెళ్ళంగానే మాకు న్యాయము దొరికే అవకాశం కనిపిస్తుంది వీళ్ళు మాట్లాడుతున్నారు. మీరు అన్నట్టుగా డివిజన్ బెంచ్ అయిపోతుంది, ఫుల్ బెంచ్ సుప్రీంకోర్టు, మళ్ళీ అక్కడ 3-4 ఆప్షన్లు ఇవ్వనుకునేటప్పటికి 4 నెలలు కాదు 4 వారాలు కాదు 4 సంవత్సరాలు పడుతుంది అన్నదే ఈ ధైర్యము భయము అన్నది ఒక అనుమానం. ఉత్తరప్రదేశ్ లో ఒక ఎమ్మెల్యే మీద కోర్టు నిర్ణయం తీసుకోవటానికి ఆయన గడువు అయిపోయిన తర్వాత ఆయన ఎన్నిక చెల్లదు అని చెప్పి 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఏం ప్రయోజనం దాని వల్ల చెప్పి ఎన్నిక చెల్లదంటే అనంతపురం జిల్లాలో కూడా సేమ్ అంతే. 15 రోజుల ముందు ఆయనని డిస్క్వాలిఫై చేసి ఇంకొకరిని ఎమ్మెల్యేగా ప్రకటించింది. అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి సో అది ఒకటి ఉన్నట్టుంది. ఎస్ రైతారెడ్డి గారు, ఇక్కడ అందరూ మాట్లాడుతుంది ఏంటంటే మొదట ప్రారంభిస్తోంది మీరే, ఎందుకంటే మీరు ఆల్రెడీ న్యాయపరంగా ఒక స్టెప్ తీసుకున్నారు, ఇప్పుడు మీకు అనుకూలంగా వచ్చింది. ఈ సందర్భంలో ఇలాంటి అగ్రెసివ్ స్టేట్మెంట్స్, ఒకటి ఈ చీరాగాజు చూపించడం, ఒకటి ఇవాళ అరికెప్పుడు గాంధీ ఇంటికి వెళ్ళి మేము ఆయనకి కండువా కప్పుతాము, వాళ్ళ ఇంటిపైన జెండా ఎగరేస్తాము, ఆయన తెలంగాణ భవన్ తీసుకొస్తాము అని చెప్పేసి, అంటే ఇష్టం లేని కాపురం అనే పదం వాడొచ్చలేదు తెలియదు, కానీ మొత్తానికి అలాంటి యాక్టివిటీస్ ఎందుకు? ఆయనైతే మానసికంగా మీ పార్టీకి దూరం అయిపోయారని తెలుస్తుంది. కేవలం పిఎస్సి చైర్మన్గా ఆయన నియమించారు కాబట్టి ఆయన మీద కక్ష తీసుకునే ప్రయత్నమో, లేకపోతే ఆయన అసలు గాంధీ కాదు డూప్లికేట్ గాంధీ అని మాట్లాడుతూ మీరు అంటే ఆ మొత్తం ఇష్యూని
రీఇగ్నైట్ చేసే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది అన్నది ఒక ప్రశ్న. రాజకీయాల్లో మనిషి ఒక దగ్గర మనసు ఒక దగ్గర ఉండకూడదండి. అట్లా ఉన్నా కూడా చట్టం ఒప్పుకోదు. నువ్వు ఎక్కడ ఏ పార్టీలు ఉన్నావో ఆ పార్టీలే నీ మనసు కూడా ఉండాలి కదా. నేను దాంట్లో మనిషిని అక్కడ ఉండగానే నా మనసు ఇక్కడ ఉంది అట్లాంటి మాటలు మరి సినిమాటిక్ గా మాట్లాడితే నడవదు కదా ప్రజల దగ్గర. Yes. డబుల్ మైండ్ గేమ్ ఎక్కడ నడుస్తుంది ప్రజలలో? నువ్వేమన్నావు ఆయన ఫస్ట్ అనడం వల్ల దాన్ని మేము ఎత్తుకోవాల్సి వచ్చింది ఆ మాటని. ఆయన ఏమన్నాడు, కోర్టు తీర్పు అనుకూలంగా వస్తే ఆయన గజగజ వణికిపోయి నేను వేసుకుంది కాంగ్రెస్ కండువా కాదు అది దేవుడి కండువా అని మాట్లాడిండు. ఆయన మాట్లాడిన మాటల్ని బట్టి దానికి రియాక్షన్ ఇవ్వాల్సి వచ్చింది అక్కడ. ఆయన నిజంగానే మరి పార్టీ దేవుడి కండువా వేసుకున్నాడు కాబట్టి మన కాంగ్రెస్ లో చేరలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మేము తీసుకొస్తాం తెలంగాణ భవన్ పట్టుకొస్తామని అనాల్సి వచ్చింది. మరి ఆయన మాట్లాడిన మాటల్ని బట్టే మేము వాటిని కంటిన్యూ చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏం తొందరపడలేదు ఇక్కడ. వాళ్ళు మాట్లాడిన వాటికి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. చూడండి, ఏదేమైనా కూడా ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద వేటు పడడం ఖాయం. వీళ్ళు చిత్తుగా ఓడిపోవడం కూడా ఖాయం. ఎందుకంటే ప్రజలను మభ్యపెట్టి ఒక పార్టీ గుర్తుతో గెలిచి వీళ్ళ ఆశలు ఆశలు చేసి హైదరాబాద్ అభివృద్ధిని చూసి వాళ్ళని గెలిపించారు. కానీ వాళ్ళ సొంత ఇమేజ్ ఎక్కడా లేదు ఇక్కడ. వాళ్ళు ఇంకో పార్టీలో పోయి నిజంగా ఎంత అభిమానం అండి. ఒక పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ఇంకో పార్టీ ఎంపీగా పోటీ చేయడం అనేది ప్రజలు నవ్విపోయినరు. కాబట్టి ఇప్పుడు బై ఎలక్షన్లు వచ్చినా గానీ స్వచ్ఛందంగా వాళ్ళంతా వాళ్ళు తప్పుకోవడమే బాగుంటుంది. కానీ వాళ్ళు మళ్ళా నిలబడి అయితే లాస్ట్ పాయింట్ ఒకటి చెప్పండి. ఎందుకంటే ఇంతకుముందు అంటే సుజాత గారు కూడా అడిగారు ఏంటంటే ఓవైపు ఇక్కడ వరదలు వచ్చి పరిస్థితులు ఇలా ఉంటే కేసీఆర్ ఏం చేస్తున్నారు కనీసం బయటకు వచ్చి, ఎందుకంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూస్తే ఇప్పటికే ప్రతిపక్ష నేత అక్కడికి ఆల్రెడీ వెళ్ళి అక్కడ తిరుగుతున్నారు, మాట్లాడుతున్నారు, కొన్ని సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరే అది తీసుకోలేదు పక్కన పెడదు, అక్కడ రాజకీయం వేరే రంగు ఉంది. ఇక్కడ కనీసం కేసీఆర్ బయటకు వచ్చి ప్రతిపక్ష నేతగా ఎందుకు అంటే 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి సలహాలు సూచనలు ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు అది చేయకుండా ఎక్కడో ఎందుకున్నారు అన్నది ఒక ప్రశ్న అయితే ఉంది. ఎందుకు కన్క్లూడ్ చేయండి ఆ పాయింట్. మీరు కేసీఆర్ గారి సలహాలు తీసుకునే స్థాయిలో ఉన్నారా? మీరే ప్రభుత్వంలో ఉన్నారు. మీరే మాకంటే బ్రహ్మాండంగా చేస్తామని మాటలు మాట్లాడి గప్పాలు కొట్టిన నాయకులు. మరి మీరు చేయాల్సింది పోయి మళ్ళీ కేసీఆర్ గారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? మా వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మాండంగా పైసలు ఇచ్చిండు. మా నాయకులు పోయిండ్రు, బ్రహ్మాండంగా వాళ్ళకి వరద సహాయం చేసిండ్రు. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు, ఏడవేయిండ్రు. ఇవాళ మా పువ్వాడ అజయ్ కుమార్ పోయినాక వాళ్ళు పోయిండ్రు. ఏం నడుస్తుంది రాష్ట్రంలో? ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఇస్తారు ఏవి ఎగవేతకు దారి తీస్తుంది తప్పితే వాళ్ళు చేసేది ఏముండదు ఇక్కడ. దొడ్డు వడ్లు అన్నాడు, ఇలా సన్న వడ్లకు బోనస్ అన్నాడు. బోనస్ ని బోగస్ చేసి వాళ్ళు ఇవన్నీ తెర మీదకి తీస్తున్నారు. 10 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామ పంచాయతీలకు ₹1 ఇయ్యని ఘనత కాంగ్రెస్ పార్టీది. మరి సర్పంచ్లను కదిలిస్తే ఏడుస్తున్నారు. సర్పంచ్లు ఎవరండి? 50% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల్లో ఉన్నదంతా లేడీసే. మరి ఇలా లేడీస్ ని వాళ్ళు కోసం పెడతలేరా అండి? ఇలా వాళ్ళు ఏం న్యాయం చేస్తున్నారు? మీద 7 మంది వాళ్ళకు రోజు గడుస్తలేదు. ఎంతసేపు గత ప్రభుత్వాలను విమర్శించుకుంటా 10 నెలలు గడిపి 6 నెలలు అయిపోయిందండి. సర్పంచులకు అధికారం పోయి సర్పంచుల పవర్ అయిపోయి 6-7 నెలలు అయ్యిందండి. ఇంకా 10 నెలలు అయింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అంటే దండం పెట్టి దండేయాలండి. కనీసం వ్యవహారం ఏం నడుస్తుందో కూడా తెలుసుకున్నటువంటి విషయాలను తీసుకొని వచ్చి మాట్లాడుతారు. సర్పంచులు ఉన్నారా అండి ఇప్పుడు? ఆ పట్ల సర్పంచ్ అమ్మా జనవరిలోనే వాళ్ళ పదవులు అయిపోయినాయమ్మా. జనవరిలోనే వాళ్ళ పదవులు అయిపోయినాయమ్మా. దండం పెట్టి దండేయాలి మీకు. ఇందాకనేమో మహిళల్ని గౌరవించిన టీఆర్ఎస్ అంటది. ఇప్పుడేమో సర్పంచుల పదవి కాలమే ముగిసిపోయినాక గోసపెట్టి ఏడుస్తున్నారంట. వాళ్ళ పదవి అయిపోయినాక ఒక పాయింట్ చెప్పండి. రాహుల్ గాంధీ పార్టీ మారిన వాళ్ళను ఇమీడియట్లీ డిస్క్వాలిఫై చేసేలాగా చట్టాలు రావాలని వైపు మాట్లాడుతున్నారు. సో కనీసం ఆ ఇనిషియేషన్ ఏమైనా తెలంగాణ రాష్ట్రం నుంచి తీసుకుంటారా? ఇప్పటికైతే ఆల్రెడీ 10 మంది మీ పార్టీ వైపు రావడానికి సిద్ధంగా ఉన్నట్టున్నారు. పార్టీ మారిన వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళే బీఆర్ఎస్ వాళ్ళు అయితే 12 మందిని ఒక్కసారి 10 మందిని ఒక్కసారి 4 పార్టీల్ని ఈరోజు మొన్న చనిపోయినటువంటి జిట్టా బాలకృష్ణ గారు బీఆర్ఎస్ లో నుంచి బయటకు వచ్చినప్పుడు విజయశాంతి పార్టీని విలీనం చేసుకున్నప్పుడు గతంలో ఎన్నో పార్టీలని విలీనం చేసుకొని అసలు నాయకులే ఉండొద్దు, పార్టీలు ఉండొద్దు, ప్రతిపక్షం ఉండొద్దు, ఎవ్వరు కూడా ఉండొద్దు అని అన్ని పార్టీల్ని విలీనం చేసుకొని సిఎల్పిని విలీనం చేసుకొని ఇంత వ్యవహారం నడిపించిన వాళ్ళు నీతులు శుద్ధులు చెప్తే తెలంగాణ ప్రజలు వినాలి, నమ్మాలి. ఇంకా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటే పోటీ చేయొద్దంట. అదే మీరెవరండి అడగడానికి? పోటీ చేయొద్దని
రాజీనామా చేయాలి అని Right. మీరే Conclude ఎట్లా చేద్దాం, conclude చెప్తారు? చేద్దాం. సుజాత గారు. ఫస్ట్ కోర్టు ఆధీనంలో ఉంది, చట్టం పరిధిలో ఉన్నప్పుడు మాట్లాడొద్దు అనేది ఇంకిత జ్ఞానం తెచ్చుకోండి రజిత గారు. కోర్టు తీర్పును చూసుకోవాలి మీరు. కోర్టు అనుకూలంగా కోర్టు వచ్చిందంటే తీర్పు అది రాని debate. అమ్మా. Right. కోర్టు Right. పరిధిలో ఉన్నప్పుడు మీరు నేను రైట్ స్పీకర్ గారు తీసుకున్నప్పుడు దానికి సభలు ఉన్నాయి, చట్టం ఉన్నది, వాళ్ళు తీసుకుంటారు నిర్ణయం. Definitely గా. మీరెందుకు మాట్లాడుతున్నారు? ముందస్తు Right. Thank you very much. ఎందుకు లొల్లి చేస్తున్నారు? టైం ఎక్స్టెండ్ అవుతాము, టైం ఎక్స్టెండ్ అవుతాము. వచ్చిన Yes. తర్వాత Yes. ఏం జరుగుతుందో, మళ్ళీ బై ఎలక్షన్లు వస్తాయా రావా? కోర్టు తీర్పుకు ఆగకుండా మరి మీకు రైట్ గాంధీ లక్ష్మణ్ గారు లాస్ట్ పాయింట్ చెప్పండి రైట్ కంక్లూడ్ చేద్దాం లాస్ట్ పాయింట్ మీరంటారు నేను ఒకటే మేము Right, పోయి right. కండువా కప్పుతామని మీరే అంటారు. రజిత గారు, సుజాత గారు. మేము పోయి కండువా Yes, అది yes, వేసుకొని conclude వచ్చి చేద్దాం, ప్రగతి conclude చేద్దాం. భవన్ పిలుచుకొస్తామని మీరే అంటారు. ఒకటి ప్రభుత్వము పట్టణాలను గ్రామాలను వదిలేసి ఇలా హైడ్రా పేరుతో కాలం గడుపుతున్నారు. వీళ్ళ లేటెస్ట్ రైట్ ప్లీజ్ వద్దులేండి ఆ డిస్కషన్ డివైడ్ అవుతుంది ప్లీజ్ రైతు గారు వద్దు సుజాత గారు వద్దు ఆ డిస్కషన్ లో ఇంకో రోజు డిస్కషన్ పెడదాము. లక్ష్మణ్ గారు ఫైనల్ గా ఇప్పుడు ఈ ఫిరాయింపులకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ ఎంతో కొంత ఇక్కడ ఇనిషియేటివ్ తీసుకోవాలన్న అనుమానం అయితే చాలా మంది ఉంది, ఇనిషియేటివ్ తీసుకోవాలన్న ఆశాభావం చాలా మంది ఉంది. ఎందుకంటే వాళ్ళు అలాంటి రాజకీయాలు మేము దూరం అని చెప్తూ ఉంటారు కాబట్టి కనీసం ఇప్పుడైనా ఈ ఫిరాయింపులకు సంబంధించి గతంలో వెంకయ్యనాయుడు రాష్ట్రపతిగా ఉన్నప్పుడు కూడా పదవి మారిన వెంటనే వాళ్ళకి అంటే పార్టీ మారిన వెంటనే పదవి పోవాలనే ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలి మాట్లాడుతున్న అలాంటి చట్టం ఏమైనా రావాల్సిన అవసరం ఉందంటారా? ఆ పాయింట్తో కంక్లూడ్ చేద్దాం. లక్ష్మణ్ గారు. ఖచ్చితంగా మా చట్టంలో మార్పులు తేవాలండి. అందులో లూప్ హోల్స్ ఉన్నాయి. ఇప్పుడు 2/3 మెజారిటీ ఉంటే విలీనం చేసేయచ్చు ఎల్పీని. అంటే అది సబబేనా? సబబు కాదు కదా అది కూడా. అలాగే స్పీకర్కు విచక్షణారైతే ఉంటుంది. ఇప్పుడు అదే కదా తెలంగాణలో జరుగుతున్నది. హైకోర్టుకు పోయింది. స్పీకరు పార్టీ మారినా కూడా చర్యలు తీసుకోకుండా కంప్లైంట్ ఇచ్చినా కూడా పక్కన పడేసి ఊరుకుంటారు. ఇక్కడ పార్టీ మారినా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకునే విషయంలో పక్కన పడేసి కూర్చుంటే ఏం చేయగలుగుతారు? ఇక్కడ నీతి నిజాయితీ అనేటువంటిది రాను రాను అది మీరు అన్నట్టు ఏంటంటే బీజేపీ నీతి నిజాయితీ చెప్పుకునే పార్టీ అయినప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఇప్పుడంటే మెజారిటీ లేదు, పోయినసారి పూర్తి మెజారిటీ సంపూర్ణ మెజారిటీ ఉంది. ఎందుకు చట్టంలో మార్పులు తీసుకురాలేదు వాళ్ళు కూడా? అంటే వాళ్ళు కూడా అందరూ అదే తాను ముక్కలాగానే కనిపిస్తుంది. రాజ్యసభ మెంబర్లు ఉంటే విలీనం చేసుకున్నారా లేదా తెలుగుదేశం నుంచి? సో కంపల్సరీ అందరూ ఆ తాను ముక్కలే కాబట్టి ఇలాంటివి జరగాలి అంటే ఖచ్చితంగా అందరిలోనూ మార్పు అయితే రావాల్సిన అవసరం కనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుజాత గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రజితారెడ్డి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న రాజకీయాలు అయితే మంచి ఫలితాలను ఇస్తాయన్న అనుమానం అయితే చాలా మంది ఉన్న నేపథ్యంలో వాళ్ళ ఆలోచన విధానం మారాలని కోరుకుందాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.